ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బొద్దింకల గురించి. ఏంటండి, మీరు కూడా బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతున్నారా? బొద్దింకలు ఏకంగా మీ కిచెన్లో కాపురమే పెట్టేసిందా? ఏ వస్తువు తీసినా దాని కింద చూసి ఇరిటేట్ వచ్చేలాగా బొద్దింకలు ఉన్నాయా? ఈ రోజుల్లో అందుట్లో అసలే వానాకాలం. ఈ వర్షాకాలంలో మరీ ఎక్కువగా కీటకాలు అనేవి ఎక్కడ లేనివి అన్నీ మనకి మన ఇళ్లల్లో, బాత్రూమ్స్లో ఇక్కడే కనపడుతూ ఉంటాయి అన్నమాట. అయితే అటువంటి బొద్దింకల కోసం మీరు ఎంతో ఇబ్బంది పడుతూ బొద్దింకలు చాక్ పీసులు తెచ్చి రాసి రాసి అలసిపోయారా? హిట్స్ కొట్టారు, అయినా కూడా దాని ప్రభావం కొంతవరకే ఉంది. హిట్ కొట్టిన తర్వాత దాంట్లోంచి వచ్చే స్ట్రాంగ్ స్మెల్ ఏదైతే ఉందో అది మహా అయితే 1 నుంచి 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఇక దాని తర్వాత మళ్ళీ అది పోతుంది. ప్లస్ అది మనం కొట్టిన తర్వాత బొద్దింకలకే కాదండి, మనకు కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ స్మెల్తో. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మరింత, అలాగే పెద్దవాళ్ళకి ఆ స్మెల్ అనేది అసలు డైజెషన్ అనేది అవ్వదు. ఆ స్మెల్ రాగానే వెంటనే తలంతా పట్టేసినట్టుగా, తలంతా నొప్పిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ మనకి ఇంకొక టెన్షన్ ఉంటుంది. అరే, ఇంత హిట్ కొడుతున్నాము, మనం తినే వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి, కాస్త గాలికి కూడా అవి స్ప్రెడ్ అయ్యి వాటి మీదకి వెళ్తే ఎలా అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. బొద్దింకలు చాక్ పీసులు రాస్తామా, ఇల్లంతా తెల్లగా చూస్తానికి చండాలంగా ఉంటుంది. ప్లస్ అది రాసినప్పుడు దాంట్లోంచి రాలే పౌడర్ ఏదైతే ఉంటుందో అది ఇంట్లో మనం నడిచేటప్పుడు, పిల్లలు ఆడుకునేటప్పుడు మళ్ళీ వాటికి అవుతుంది. ఇవన్నీ టెన్షన్స్ లేకుండా చాలా హ్యాపీగా ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఒక మంచి రెమెడీని ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. దీన్ని ఆల్రెడీ మేము యూజ్ చేసినాక చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాం. అయితే దీనికోసం ఎక్కువ ఏం ఖర్చు అవ్వదు. మీ కిచెన్లో దొరికే కొన్ని వస్తువులతోనే చాలా హ్యాపీగా కాక్రోచెస్ని ఇంట్లోంచి బయటికి తరిమేసేలాగా, అలాగే ఎక్కడ కూడా కాక్రోచ్ అనేది ఇంకా కనపడకుండా ఉండేలాగా మనం మంచి హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఏ ఇంట్లో అయితే బొద్దింకలు అనేవి ఎక్కువ కనపడుతూ ఉంటాయో అక్కడ రెండిటికి హాని అనేది జరుగుతుంది. ఒకటి ధనాంది, ఒకటి వచ్చేసేటప్పటికి మన హెల్త్ అండ్ వెల్త్ రెండిటికి మనకి ఇక్కడ వచ్చేసేటప్పటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎలా అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మన హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే బొద్దింకలు మనం తినే వస్తువుల మీద అంతా రాత్రంతా పారాడుతూ ఉంటాయి. అవి ఎంత సూక్ష్మంగా దాంట్లో ఉన్న తన పనులు ఏవైతే ఉంటాయో అవి చేస్తాయో, వాటి మీద ఉన్న ఫంగస్ ఏదైతే ఉంటుందో అది మనకి మైక్రోస్కోప్తో చూస్తే తప్ప మనకి మామూలు కళ్ళకి అయితే కనపడదు. మనం ఎంత కడిగినా చేసినా వాటి ద్రవం అనేది ఉండిపోతూ ఉంటుంది. దాని మూలన మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అలాగే మన శాస్త్రాల్లో చూస్తే కూడా ఏ ఇంట్లో అయితే ఎక్కువగా బొద్దింకలు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసించదు అని చెప్పేసి కూడా మనకి తెలిసిందే. ఎందుకు అనంటే ఏ ఇంట్లో అయితే ఎక్కువగా నీట్నెస్ ఉండదు, క్లీనింగ్నెస్ ఉండదో అక్కడ ఎక్కువగా శాతంగా బొద్దింకలు వస్తాయి అని చెప్పేసి మనకి తెలియజేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న సీజనల్ వైజ్ కూడా మనకి బొద్దింకలు అనేవి వస్తుంటాయి. కాస్త ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారనుకోండి, తినని వస్తువులు, ఇప్పుడు చిన్నపిల్లలకి మళ్ళీ మనం ఎక్కడి దాకానే కాపలా కాస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి వేసేస్తూ ఉంటారు. దానికి తోడు వెనకాల బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇక అది కాకుండా ఎక్కడైతే ఎక్కువగా కార్టూన్స్ అంటే మనకి అట్టపెట్టలు అనమాట. బూట్స్ కొన్నప్పుడు, బట్టలు కొన్నప్పుడు, ఇంకేదైనా వస్తువులు తెచ్చినప్పుడు కానీ, ఫ్రిడ్జ్ కవర్స్ అలాంటివి మనకి అట్టపెట్టలు ఏవైతే వస్తాయో అవిని మనం ఏదో ఒక దానికి పనికొస్తుందిలే అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటాం చూడండి. అటువంటి ఒక చోట కూడా ఎక్కువగా బొద్దింకలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే కిచెన్ ఏరియా, వాష్ ఏరియాని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. అలా అంటే ఇల్లంతా నీట్గా ఉంచుకోవాలి, ఇవి మరింత నీట్గా ఉంచుకోవాలండి. ఇక దానికి తగ్గట్టుగా ఇంట్లో ఏదో ఒకటి రోజు పనికొస్తుందని చెప్పేసి ఇంట్లో ఇలాంటి వేస్ట్ వస్తువుల్ని అస్సలు పెట్టుకోకూడదు. దాని మూలన కూడా మనకి ఇంట్లో రకరకాల పురుగులు, చెదలు అనేది వస్తూ ఉంటాయి. అయితే వాటిని క్లీన్గా పెట్టుకుంటూ ఇప్పుడు మనం బొద్దింకల్ని తరం కొట్టే అద్భుతమైన పవర్ఫుల్ ప్యాక్ అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకున్న బౌల్ ఇటువంటి వాటి కోసం ఒక సపరేట్గా తీసి పక్కన పెట్టుకుంటే చాలా బెస్ట్. అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ అది గోధుమ పిండి కావచ్చు, మైదా పిండి కావచ్చు, లేదంటే జొన్నలో ఏది ఇంట్లో మీకు ఉంటే అటువంటిది 2 స్పూన్స్ పిండిని తీసుకోండి. ఇక ఈ పిండిలో మీరు వేయాల్సింది ఏదైతే ఉందో అది
వేపాకుని ఒక 2 రోజులు అంటే మీరు తుంచేసేసి రూమ్ టెంపరేచర్లో కానీ మీరు మంచిగా దీన్ని పక్కన పెట్టేసుకొని ఉంటే ఇది బాగా మీకు డ్రై అనేది అయిపోతుంది. దీన్ని చేత్తో ఇలా పట్టుకుంటే చాలు మంచిగా పౌడర్ లాగా స్మాష్ అయిపోతుంది, ఎండిపోతుంది. కాబట్టి ఒకవేళ మీకు లేదు, మేము ఉండే చోట యాప్ చెట్టు లేదు అని అనుకుంటే మీరు యాప్ ఆయిల్ అంటే నీమ్ ఆయిల్ అని చెప్పేసి మనకి మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది, మీరు అదైనా తీసుకొని రావచ్చు. అయితే దీన్ని చక్కగా స్మాష్ చేసేసి దీంట్లో వేసేయండి. ఎందుకంటే మీరు పచ్చిది తెచ్చి దీంట్లో వేసారనుకోండి, దాని పేస్ట్ మీరు చేస్తే అది బాగా పేస్ట్ అనేది అవ్వదు, మిక్సీ జార్ కూడా పాడైపోతుంది, తిరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటివి మీరు ఏదో ఒకటి తీసుకొని రెండిట్లో ఆప్షన్లో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని దాంట్లో వేసుకోండి. ఇక థర్డ్ ఇంగ్రీడియంట్ దీంట్లోకి కావాల్సింది ఏదైతే ఉందో అది వచ్చేసేటప్పటికి కాస్త ఆయిల్ అనమాట. మీరు వంటకు వాడుకునే ఏ ఆయిల్ అయినా సరే జస్ట్ ఒక 5 to 6 డ్రాప్స్ మాత్రమే, అంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి, అంతవరకే తీసుకొని దాంట్లో వేసేయండి. ఇక 4వ ఇంగ్రీడియంట్ దీంట్లో మనకు కావాల్సింది కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ మనుషులకి చాలా అద్భుతంగా మంచి ఈ టేస్ట్ని ఇస్తుంది, ఆ స్మెల్కి మనకి చాలా బాగుంటుంది. ఎందుకు అనంటే దాంట్లో కెఫెన్ ఏదైతే ఉంటుందో అది మనుషులకి బెస్ట్, అది కూడా వన్స్ ఎట్ ఏ టైం. చూడండి, మనం చాలాసార్లు వినుంటాం కాఫీ రోజుకి ఒక్కసారి తాగాలి, ఎక్కువ తాగకూడదు, కెఫెన్ ఉంటుంది అని చెప్పి. సో ఆ కెఫెన్ అనేది ఏదైతే ఉంటుందో అది బొద్దింకలకి చాలా పెద్ద అభిశాపం అన్నమాట. ఎందుకు అనంటే ఆ కెఫెన్తో వాటికి తెల్లగా తిరిగినట్టుగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ స్మెల్ అనేది చాలా ఇరిటేషన్ అనేది ఇస్తుంది. అయితే ఇక్కడ మనం కెఫెన్ ఏదైతే వేస్తున్నామో అంటే కాఫీ పౌడర్ ఏదైతే వేస్తున్నామో అది కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక 5th ఇంగ్రీడియంట్ వచ్చేసరికి దీంట్లో మనకు కావాల్సింది బోరిక్ పౌడర్. అవునండి, బోరిక్ పౌడర్ అనేది మీకు ఏదో ఒక ప్రచారీ షాపులోనో మెడికల్ షాప్లో కూడా చాలా ఈజీగా అవైలబుల్ అనేది ఉంటుంది. ఈ బోరిక్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా వాటికి యూజ్ అవుతుందండి. ఇది మామూలుగా మనకి ఎవరికైతే గోర్లు పుచ్చిపోయి ఉంటాయో వాళ్ళు కూడా ఆ పౌడర్ని యూజ్ చేస్తారు. అలాగే క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు మనం దానిపైన కూడా ఈ పౌడర్ని వేసుకుంటాం. ఎవరికైతే కాళ్ళల్లో అతి ఎక్కువగా దుర్వాసన అనేది వస్తుందో సాక్స్లో వీటిని వేసుకుంటారు. ఇది పురుగుల్ని చంపడానికి కూడా చాలా ఎక్కువగా యూజ్ అనేది అవుతుంది. ఇది అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఒక 3 స్పూన్స్ మనం ఇక్కడ బోరిక్ పౌడర్ అనేది వేసుకుంటున్నాం. ఇక కాస్త వాటర్ని వేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ లాగా, అంటే మరీ పేస్ట్ కాదు, మనం గోధుమ పిండి రొట్టెల కోసం ఎలా అయితే పిసుక్కుంటామో ఆ విధంగా మీరు దీంట్లో కాస్త వాటర్ వేసి ఒక ముద్దలాగా దీన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇంకా ఇది మంచిగా తయారైపోయిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ఉండలు చేసుకొని మీరు పక్కన పెట్టేసుకొని మీ ఇంట్లో ఎక్కడైతే ఎక్కువగా బొద్దింకలు అనేవి కనపడతాయో గ్యాస్ కింద, షింక్లోకి, మళ్ళీ అలాగే ఎక్కడి నుంచి అయితే వాటర్ సప్లై అనేది మనకి ఎక్కువ వెళ్తూ వస్తూ ఉంటుందో చూడండి, షింకుల కింద ఎక్కువగా కనపడుతూ ఉంటుంది, ఫ్రిడ్జ్ వెనకాల, తినే ఆహారాలు పెట్టిన కాడ, అటువంటి చోట ఈ బౌల్స్ని నైట్ పడుకునేటప్పుడు వేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చూస్తారు కదా, ఏ బొద్దింకలు అయితే వచ్చి వీటిని తింటాయో అవన్నీ అక్కడికక్కడే చచ్చిపోయి కింద పడిపోయి ఉంటాయి. సో అంత పవర్ఫుల్ రెమెడీ అనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ మీకు వస్తాయి. మీ ఇంట్లో బొద్దింకలు ఇట్టే పరారైపోతాయి. ఇట్లా మీరు వారానికి 2 సార్లు చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.